Hello everyone, I am Divya, your math facilitator. So as a part of our Polyset series, today we are going to discuss statistics chapter. ఓకే సో ఈ వీడియోలో చెప్పే క్వశ్చన్స్ అన్ని కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో ఒక క్వశ్చన్ కూడా మిస్ చేయకుండా ఎంటైర్ వీడియో చూడాలి మీరు సో దట్ యూ కెన్ గెయిన్ మోర్ మార్క్స్ ఓకే స్టాటిస్టిక్స్ క్వశ్చన్స్ అన్ని మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఈ వీడియో చూస్తే రైట్ సో లెట్స్ బిగిన్ ద మోడ్ ఆఫ్ వాల్యూస్ sin 0 cos 0 sin 90 and tan 45 is what? So your options are 0, root 3, 1 and 1 by root 2. Okay. ఈ క్వశ్చన్ ఏపీ జూన్ 2017లో ఇచ్చారు. మనకి ఇచ్చిన డేటా ఏంటి చూడండి ఒకసారి. ద డేటా గివెన్ డేటా ఈస్ sin 0, cos 0, sin 90, tan 45. ఇది మనకి ఇచ్చిన డేటా అవునా. sin 0 అంటే 0, cos 0 అంటే 1, sin 90 అంటే 1, tan 45 అంటే 1 కదా. సో మోడ్ డెఫినేషన్ ఏంటి? మోడ్ ఈస్ నథింగ్ బట్ ద మోస్ట్ రిపీటెడ్ వాల్యూ. మోడ్ అంటే ద వాల్యూ విచ్ ఇస్ మోస్ట్ రిపీటింగ్. ఓకే సో మోస్ట్ రిపీటెడ్ ఆర్ మోస్ట్ అకరింగ్ వాల్యూ అని చెప్పొచ్చు రైట్. సో మోస్ట్ రిపీటెడ్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ మోడ్ అవునా. సో ఇందులో ఎక్కువసార్లు రిపీట్ అయిన వాల్యూ ఏంటి? 1. సో 1 is your mode. So option C is correct. Let's move on to the next question. Match the following. ఇక్కడ మీకు సెట్ ఏ ఇచ్చారు, సెట్ బి ఇచ్చారు. సెట్ బిలో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే ఫస్ట్ క్వశ్చన్ ఇస్ యూ హ్యావ్ టు ఫైండ్ ద మీడియన్ ఆఫ్ దిస్ డేటా. యూ హ్యావ్ టు ఫైండ్ ఇఫ్ ద మీడియన్ ఇస్ దిస్ then you have to find the value of x. First question. Second question, mean find out చేయాలి. Third question, if the mode of this data is 5, you need to find the value of x. And set B లో మీకు ఆన్సర్స్ ఇచ్చారు. ఓకే ఈ 3 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇచ్చారు. సో ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ ఆప్షన్స్ కి మ్యాచ్ చేయాలి అవునా. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు చూడండి, ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు రైట్. సో ఎగ్జామ్లో అయితే మీరు 1, 2 సాల్వ్ చేసి 1, 2 సాల్వ్ చేసి ఆప్షన్స్ మ్యాచ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ మనం క్లియర్గా అన్ని అర్థం చేసుకుందాం. ఓకే సో సెట్ ఏలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఇస్ ఇఫ్ మీడియన్ ఆఫ్ x by 5, x by 3, x by 4. మీడియన్ ఆఫ్ దిస్ ఇస్ 5. ఓకే ఈ డేటా ఇచ్చారు, ఈ డేటా మీడియన్ 5. మీడియన్ అంటే ఏంటి? మీడియన్ ఇస్ నథింగ్ బట్ ద మిడిల్ వాల్యూ. మీడియన్ ఇస్ నథింగ్ బట్ ఒక డేటాలో మిడిల్ వాల్యూ ఏదైతే వస్తుందో దాన్ని మీడియన్ అంటాం అవునా. కానీ ఆ డేటా ఎలా ఉండాలి? ఆ డేటా ఒక ఆర్డర్లో ఉండాలి. ఐదర్ అసెండింగ్ ఆర్డర్లో ఉండాలి లేదా డిసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. అలా ఉంటే ఆ డేటాలో మిడిల్ వాల్యూ పిక్ చేసుకున్నప్పుడు మీకు మీడియన్ వస్తుంది అవునా. అంటే డేటా ఐదర్ అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్ ఉండాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ రైట్. సో ఇప్పుడు ఈ డేటా అసెండింగ్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో ఉందా చూడండి. x by 5 ఉంది, నెక్స్ట్ x by 3 వచ్చింది అంటే వాల్యూ తగ్గుతుంది, మళ్ళీ x by 4 వచ్చింది అంటే వాల్యూ పెరుగుతుంది. ఓకే సో x by 5 చిన్న వాల్యూ, x by 3 పెద్ద వాల్యూ రైట్. మళ్ళీ x by 4 ఏమవుతుంది? మళ్ళీ చిన్నగా అవుతుంది అవునా. సో ఐదర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఉండాలి లేదా డిక్రీజింగ్ ఆర్డర్ ఉంది. కానీ ఇక్కడ ఏమవుతుంది? x by 5 చిన్నది, నెక్స్ట్ x by 3 వచ్చింది అంటే ఏమైంది? ఇంక్రీజ్ అయింది అవునా. మళ్ళీ x by 4 డిక్రీజ్ అయింది అంటే ఇది ఒక ఆర్డర్లో లేదు అంతే కదా. సపోజ్ x ఈక్వల్ టు 1 తీసుకుంటే 1/4 తక్కువ కదా 1/3 కన్నా, అండ్ 1/5 తక్కువ కదా 1/3 కన్నా. ఓకే సో ఒక ఆర్డర్లో లేదు. సో దీన్ని ఆర్డర్లో రాయాలంటే ఫస్ట్ ఏం రాస్తారు? డిక్రీజింగ్ ఆర్డర్లో రాయాలి అంటే x by 3 పెద్దది, నెక్స్ట్ x by 4 వస్తుంది, నెక్స్ట్ x by 5 వస్తుంది అవునా. ఫస్ట్ x by 3 వస్తుంది, x by 4 వస్తుంది, x by 5 వస్తుంది. ఇప్పుడు ఇది డేటాని మీరు ఏ ఆర్డర్లో రాస్తారు? ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాస్తారు అవునా. సారీ డిక్రీజింగ్ ఆర్డర్లో రాస్తారు. ఓకే బిగ్ టు స్మాల్ రైట్, డిసెండింగ్ ఆర్డర్లో రాస్తారు. సో x by 3, x by 4, x by 5. ఇప్పుడు మిడిల్ వాల్యూ ఏంటి దీంట్లో? x by 4. x by 4 ఇస్ ద మిడిల్ వాల్యూ. సో మిడిల్ వాల్యూ కదా మీడియన్. సో మీడియన్ ఏంటి? x by 4. కానీ క్వశ్చన్లో మీకు మీడియన్ ఏమని ఇచ్చారు? మీడియన్ ఇస్ 5 అని ఇచ్చారు. క్వశ్చన్లో మీడియన్ ఇస్ 5 అని ఇచ్చారు. సో x by 4 ఈక్వల్ టు 5 కదా. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి. సో x ఈక్వల్ టు 5 4s 20 వస్తుంది. క్లియర్. ఇక్కడ కామన్ గా అందరూ చేసే మిస్టేక్ చెప్తాను ఒకసారి చూడండి. ఓకే ఇక్కడ కామన్ గా మనం అందరం చేసే మిస్టేక్ ఏంటి అంటే x by 5, x by 3, x by 4. ఇది క్వశ్చన్ ఇచ్చారు కదా, ఇవ్వగానే మీడియన్ అంటే ఏంటి మనందరికీ తెలుసు మిడిల్ వాల్యూ. సో డైరెక్ట్ గా మిడిల్ వాల్యూ తీసుకుంటారు. x by 3 ఈక్వల్ టు 5 అండ్ సో x ఈక్వల్ టు 15 అని వచ్చేస్తుంది మీకు ఆన్సర్.
కానీ ఫస్ట్ పాయింట్ అది అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్, ఒక ఆర్డర్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి కదా. చెక్ చేసుకోకపోతే మీకు x ఈక్వల్ టు 15 వస్తుంది. అండ్ ఇక్కడ 15 కూడా ఆప్షన్ ఉంది చూడండి. అప్పుడు మీరు డైరెక్ట్ ఏం చేస్తారు, 1కి p మ్యాచ్ చేసుకుంటే 1కి p ఎక్కడ ఉంది, 4th లో ఉంది. సో ఇదే కరెక్ట్ ఆప్షన్ అని ఫిక్స్ అయిపోతారు. కానీ ఇది కరెక్ట్ ఆన్సరా కాదు. సో ఇక్కడ మీరు మార్క్ లూజ్ అయిపోతారు. ఓకే, సో డెఫినెట్గా ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇందులో మీన్ ఆఫ్ స్కోర్స్ ఏమేమి ఉన్నాయి, 1 - x 1 x + 1 ఇవి మీ స్కోర్స్. ఈ స్కోర్స్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ ఈస్ నథింగ్ బట్, మీన్ అంటే ఏంటి, మీన్ ఈస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ గివ్స్ యూ ద మీన్ ఆఫ్ ద డేటా. ఓకే, మీన్ ఇట్లానే కనుక్కుంటాం కదా. సో మీన్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, నంబర్ 3 ఉంది. 1 2 3 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఈ 3 అబ్జర్వేషన్స్ యాడ్ చేయండి. ఇక్కడ న్యూమరేటర్ లో 1 - x మైనస్ ఉన్నాను, 1 - x ప్లస్ 1 ప్లస్ x ప్లస్ 1. ఓకే, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఈ 3 అబ్జర్వేషన్స్ యాడ్ చేసి డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 3. సో -x ప్లస్ x క్యాన్సిల్ అవుతుంది. 1 + 1 + 1 అంటే 3 వస్తుంది. 3/3 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో మీన్ ఎంత, 3. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇందులోనే థర్డ్ క్వశ్చన్ ఇక్కడ చేద్దాం. మోడ్ ఆఫ్ x/2 x/2 x/3 3 టైమ్స్ ఉంది, x/3 x/3 x/3. ఇది మనకి ఇచ్చిన డేటా. ఈ డేటా మోడ్ ఎంత, 5. ఓకే, మోడ్ అంటే ఏమని నేర్చుకున్నాం, ఫస్ట్ క్వశ్చన్ లో చెప్పాను నీకు. మోడ్ అంటే ఏంటి, మోడ్ ఈస్ నథింగ్ బట్ మోస్ట్ రిపీటెడ్ వాల్యూ. మోడ్ అంటే మోస్ట్ రిపీటింగ్ వాల్యూ. సో ఇందులో ఎక్కువ రిపీటింగ్ వాల్యూ ఏమని చూడండి, x/2 x/2 x/3 ఇస్ ద రిపీటింగ్ వాల్యూ. సో మోడ్ ఏమవుతుంది, ఈ డేటాకి మోడ్ విల్ బి x/3. కానీ మీకు మోడ్ వాల్యూ క్వశ్చన్ లో ఇచ్చారు చూడండి, మోడ్ ఇస్ 5 అని క్వశ్చన్ లో ఇచ్చారు. సో మోడ్ ఈక్వల్ టు 5. సో క్రాస్ మల్టిప్లై చేస్తే మీ x వాల్యూ ఎంత వస్తుంది, 15 వస్తుంది. క్లియర్. సో ఇప్పుడు ఆన్సర్స్ మ్యాచ్ చేద్దాం. ఫస్ట్ x ఈక్వల్ టు 20 ఎక్కడ ఉంది ఆప్షన్ చూడండి, x ఈక్వల్ టు 20. x ఈక్వల్ టు 20 అంటే ఇక్కడ ఉంది. ఓకే, 1 మ్యాచెస్ టు q. సో ఇక్కడ ఉంది ఆప్షన్ 2 and 3. 2 and 3 లో 1 మ్యాచెస్ టు q ఉంది. సెకండ్ మీన్ ఆఫ్ స్కోర్స్ ఆన్సర్ ఎంత వచ్చింది, 1. సో 2 and r, 2 మ్యాచెస్ టు r. సో 1 q 2 r. సో ఇది కదా కరెక్ట్ ఆప్షన్. సెకండ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. థర్డ్ కూడా చెక్ చేసుకుందాం. సో 3 ఏమవుతుంది, 3 మ్యాచెస్ టు x ఈక్వల్ టు 15. x ఈక్వల్ టు 15 ఎక్కడ ఉంది, ఆప్షన్ p. సో 3 to p. సో ఆప్షన్ 2 is correct. Clear with this? So this question is also given in AP June 2017. Next question. Median of the scores 1 3 5 7 9 so on 99. Okay, so ఈ ఆప్షన్స్ ఇస్తాను ఒకసారి చూడండి. దీనికి మీడియన్ వాల్యూ కావాలి నాకు. ఆప్షన్స్ ఆర్ 51 50 49 and 48. Okay, this is also given in AP June 2017. చూడండి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి ఒక చాప్టర్ నుంచి, అవునా. సో ఇప్పుడు మన స్కోర్స్ ఏమేమి ఉన్నాయి, 1 3 5 7 సో ఆన్ 99 వరకు ఉన్నాయి మన స్కోర్స్, అవునా. సో మనకి స్కోర్స్ మీడియన్ కావాలి, ఈ స్కోర్స్ మీడియన్ కావాలి. సో ఎలా వస్తుంది మనకి మీడియన్ చూడండి, 1 3 5 7 సో ఆన్ 99, అవునా. సో ఇవన్నీ ఏ నంబర్స్ చూడండి, ఆడ్ నంబర్స్. ఆల్ దీస్ ఆర్ ఆడ్ నంబర్స్ కదా. సో మీరు ఆడ్ నంబర్స్ ఒకసారి రాస్తే 1 3 5 7 9 11 అండ్ సో ఆన్ 99 వస్తుంది. మీడియన్ అంటే మనకి ఏం కావాలి, మీడియన్ అంటే మిడిల్ వాల్యూ కావాలి. మీడియన్ ఇస్ నథింగ్ బట్ మై మిడిల్ వాల్యూ. ఓకే, సో 1 నుంచి 99 వరకు, 1 నుంచి 99 వరకు అంటే మీకు ఎన్ని వాల్యూస్ వస్తాయి ఇందులో, 1 నుంచి 99 వరకు. కానీ ఓన్లీ ఆడ్ నంబర్స్ అంటే మధ్యలో 2 4 ఇక్కడ చూడండి, 1 తర్వాత ఈ 2 ఈ 4 ఈ 6 ఇవన్నీ లేవు కదా, ఇవన్నీ లేవు కదా, యాక్చువల్లీ లేవు ఇవన్నీ. ఇప్పుడు మీరు 1 to 99 తీసుకుంటే మీకు 99 నంబర్స్ వస్తాయి, అవునా. 1 to 99 అంటే ఎన్ని నంబర్స్ వస్తాయి, 99 నంబర్స్ వస్తాయి. అంటే 99 అంటే ఆడ్ నంబర్ ఆఫ్ నంబర్స్ ఉంటాయి ఇందులో. కానీ 1 3 5 7 అంటే మీరు ఆడ్ నెంబర్ సెట్ తీసుకున్నారు. అంటే ఈ మధ్యలో 1 కి 3 కి మధ్యలో వచ్చే ఈ 2 4 6 ఇవన్నీ ఏమవుతున్నాయి, మీరు
తీసేస్తున్నారు. అంటే 2, 4, 6 సో ఆన్ 98 వరకు ఉన్న నంబర్స్ తీసేస్తున్నారు మీరు. అంటే ఆల్మోస్ట్ మీరు ఎన్ని నంబర్స్ తీసేస్తున్నారు? 50 నంబర్స్ మీరు ఇందులోంచి డిలీట్ చేస్తున్నారు. అవునా? సో ఈ 50 నంబర్స్ తీసేస్తే ఇందులో ఎన్ని నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి? ఎన్ని నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి చెప్తారా? సో చూడండి ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయంటే మనం ఇక్కడ ఏపీ కాన్సెప్ట్ వాడొచ్చు. ఓకే, సో మనకి ఇచ్చిన సిరీస్ 1, 3, 5, 7 అండ్ సో ఆన్ 99. ఓకే, సో ఒకసారి మీరు చూస్తే ఏ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ఇస్ 1. ఓకే, ఫస్ట్ టర్మ్ ఇస్ 1. కామన్ డిఫరెన్స్ ఏంటి? 3 - 1. కామన్ డిఫరెన్స్ ఇస్ 3 - 1. కామన్ డిఫరెన్స్ 2 వస్తుంది. ఓకే, అండ్ లాస్ట్ టర్మ్ ఏంటి? 99. సో నాకు ఇందులో ఎన్ని టర్మ్స్ ఉంటాయో కావాలి. సో ఎలా వస్తుంది నెంబర్ ఆఫ్ టర్మ్స్ చూడండి. సో an is equals to a plus n minus 1 into d కదా. సో an ఇది ఏపీలో ఎంత టర్మ్ వల్ల ఫార్ములా, అవునా? సో 99 is equals to 1 plus n minus 1 into d అంటే 2. సో 99 ఈ 1 ఇక్కడ పంపించండి. సో 99 minus 1 అవుతుంది. సో 98 is equals to 2 into n minus 1. 2 ఇటు సైడ్ పంపించండి. సో డివిజన్ అవుతుంది. సో 98 divided by 2 ఎంత వస్తుంది? 49 is equals to n minus 1. సో n ఎంత? 49 plus 1 50 వస్తుంది. అంటే n వాల్యూ 50 వచ్చింది. అవునా? n వాల్యూ 50 వచ్చింది. అంటే ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? టోటల్ 50 టర్మ్స్ ఉన్నాయి. అవునా? మీరు ఒక కాన్సెప్ట్ ఆల్రెడీ నేర్చుకున్నారు. మీడియన్ కనుక్కునేటప్పుడు ఒకవేళ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఆడ్ ఉంటే డైరెక్ట్ గా n/2 విల్ బి యువర్ ఆన్సర్. కానీ ఒకవేళ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఈవెన్ ఉంటే అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? n/2 అండ్ n plus 1/2. దిస్ విల్ బి యువర్ ఆన్సర్. అవునా? సో మీడియన్ ఇలా వస్తుంది కదా. ఈవెన్ అయితే n/2 అండ్ n plus 1/2 ఈ రెండింటికి యావరేజ్ తీస్తే వచ్చేదే మీడియన్. అవునా? సో ఇప్పుడు మనకి n ఈక్వల్ టు 50 అని తెలుసు. సో ఇక్కడ n/2 వాల్యూ ఏమొస్తుంది చెప్పండి? మిడిల్ వాల్యూ ఏమొస్తుంది? సో ఆన్ మీరు రాస్తే ఇక్కడ మిడిల్ వాల్యూ ఏమొచ్చే ఛాన్స్ ఉంటుంది? 11, 13, 15 అండ్ సో ఆన్ మీరు రాసినప్పుడు మీకు మిడిల్ వాల్యూ 49. ఓకే, అండ్ 49 తర్వాత నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏంటి? 51. 49 అండ్ 51 విల్ బీ యువర్ మిడిల్ వాల్యూస్ అనమాట. ఈ సిరీస్ లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 1 నుంచి 99 మధ్యలో ఆడ్ నెంబర్స్ ఏమేమి ఉండొచ్చు? 49, 51 ఉంటాయి. 50 ఏమవుతుంది? ఈవెన్ నెంబర్ అవుతుంది. ఈవెన్ నెంబర్ మీ సిరీస్ లో లేదు, ఎందుకంటే ఇది ఆడ్ నెంబర్ సిరీస్. సో 49, 50 ఆర్ యువర్ మిడిల్ వాల్యూస్. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఎన్ ఏమొచ్చింది? ఈవెన్ వచ్చింది. అవునా? సో n/2 అంటే 49 వస్తుందన్న. ఓకే, మనం ఈ సిరీస్ లో మీరు ఇమాజిన్ చేసుకుంటే ఈ రెండు మిడ్ వాల్యూస్, ఒకటి 49 వస్తుంది, ఒకటి 51 వస్తుంది. ఓకే, సో ఈ రెండింటికి యావరేజ్ తీసుకుంటే అంటే 49 plus 51/2 చేస్తే మీకు మీడియన్ వస్తుంది. ఓకే, సో 49 plus 51 ఎంత? 100/2. సో 50 వస్తుంది. సో యువర్ మీడియన్ ఇస్ 50. రైట్, మీడియన్ ఇస్ 50. రైట్, సో ఎక్కడ ఉంది 50? ఇక్కడ ఉంది, ఆప్షన్ బి. ఓకే, సో అందరం ఏం చేస్తామంటే 1 to 99 అంటే డైరెక్ట్ గా 50 తీసుకుంటారు చాలా మంది. ఇది అసలు ఆడ్ నెంబర్సా కాదా చూడకుండా కూడా తీసుకుంటారు. సమ్ టైమ్స్ లక్కీగా ఆన్సర్ మ్యాచ్ అయిపోతుంది, కానీ సమ్ టైమ్స్ అవ్వదు. సో మీరు ఎగ్జాక్ట్ గా కాన్సెప్ట్ బట్టి లాజిక్ అర్థం చేసుకొని వెళ్ళాలి. రైట్, అండ్ కొంతమంది ఏం చేస్తారంటే 1, 3, 5, 7, 9 అంటే ఆడ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 50 మిడిల్ నెంబర్ అంటే 50 రావాలి, కానీ 50 ఈవెన్ కదా. సో కొంచెం తెలివి వాడతారు అక్కడ. 50 ఈవెన్ కదా, కానీ 50 ఇక్కడ ఈవెన్ నెంబర్స్ లో ఇది ఆడ్ నెంబర్స్ కాబట్టి ఇక్కడ రాదు, కాబట్టి నెక్స్ట్ టర్మ్ ఏంటి? 51. సో 51 ఆన్సర్ లో ఉందిగా, ఇది తీసేసుకుంటారు. కానీ ఇది యాక్చువల్ ప్రొసీజర్. ఎన్ ఈవెన్ అయితే మీరు ఆ రెండు మిడిల్ టర్మ్స్ కి యావరేజ్ తీసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా అర్థం కాని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఎగ్జాంపుల్ చూడండి. సపోజ్ మీకు ఇచ్చిన టర్మ్స్, మీకు ఇచ్చిన డేటా 1, 2, 3, 4, 5 ఈ డేటా ఉందనుకోండి. ఇది ఆడ్ నెంబర్ కదా, ఆడ్ నెంబర్ కాబట్టి ఎగ్జాక్ట్ గా మిడిల్ వాల్యూ తీసుకుంటే మీడియన్ వస్తుంది. సపోజ్ మీకు ఇచ్చిన డేటా 1, 2, 3, 4, 5, 6 ఉంది. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మిడిల్ వాల్యూ ఏమొస్తుంది? రెండు కూడా మిడిల్ వాల్యూ అవుతాయి. అవునా? సో అప్పుడు మీడియన్ ఏమవుతుందంటే 3 + 4 ఈ రెండు మిడిల్ వాల్యూస్ కి యావరేజ్ తీసుకుంటే 7.2 అంటే 3.5. ఈ 3.5 కూడా ఎక్కడ ఉంటుందన్నా? ఈ రెండింటి మధ్యలోనే ఉంటుంది. ఓకే, ఈ రెండు వాల్యూస్ మధ్యలో ఉంటుంది మీడియన్. రైట్, సో ఇక్కడ కూడా మనకి సేమ్ సిచ్యువేషన్ వచ్చింది. ఇక్కడ కూడా n ఈక్వల్ టు ఈవెన్ నంబర్స్ వచ్చింది. సో మీకు మిడిల్ వాల్యూ చూసినప్పుడు రెండు వస్తాయి. ఆ రెండు ఏంటి? 49 అండ్ 51 వస్తాయి, రెండు మిడిల్ వాల్యూస్. కానీ రెండు మిడిల్ వాల్యూస్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? వాటికి యావరేజ్ తీసుకుంటే మీకు మీడియన్ వస్తుంది. క్లియర్ విత్ దిస్ కాన్సెప్ట్? Let's move on to the next question. Which of the following is not a measure of central tendency? Your options are
Your options are mean, median, range, and mode. Okay, central tendency, mean, median, mode are the measures of central tendency. Range kaadu. So which of the following is not an adigaru? Not ante answer into manaki range. And this question is given in TS June 2017. Direct question. Next, for the terms x plus 1, x plus 2, x minus 1, x plus 3 and x minus 2 where x belongs to natural numbers, if median of the data is 12, then x is what? Okay, మళ్ళీ మీడియన్ అన్నారు. మీడియన్ అనగానే మీకు ఫస్ట్ గుర్తు రావాల్సింది మిడిల్ వాల్యూ. సెకండ్ ఇంపార్టెంట్ గుర్తు రావాల్సింది అవి ఆర్డర్లో ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి ఇచ్చిన డేటా. ఓకే, ఫస్ట్ ఆప్షన్స్ ఇస్తాను చూడండి. ఎక్స్ క్యాన్ బి 9, 10, 11 and 13. ఓకే, సో ఒకసారి ఇప్పుడు డేటా రాసుకుందాం. ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ ప్లస్ 2, ఎక్స్ మైనస్ 1, ఎక్స్ ప్లస్ 3 అండ్ ఎక్స్ మైనస్ 2. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎక్స్ న్యాచురల్ నెంబర్స్ అంట. అంటే ఇక్కడ మీరు ఎక్స్ ప్లేస్లో న్యాచురల్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇంక్రీజింగ్ ఆర్డర్ లేదా డిక్రీజింగ్ ఆర్డర్ వస్తుంది, కన్ఫ్యూజన్ లేకుండా. సపోజ్ ఎక్స్ ఈక్వల్ టు నేను 10 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, ఏమొస్తుంది 10 ప్లస్ 1 అంటే 11 వస్తుంది, 10 ప్లస్ 2 12 వస్తుంది, 10 minus 1 9 వస్తుంది, 10 plus 3 13 వస్తుంది, 10 minus 2 8 వస్తుంది. ఇప్పుడు చెప్పండి ఇది ఆర్డర్లో ఉందా? లేదు కదా. సో దీన్ని ఆర్డర్లో రాయాలి. ఆర్డర్లో రాయాలంటే ఎలా రాస్తారు? ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా మీరు ఈ ఈ అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ చూసి ఆర్డర్లో రాసేయచ్చు. యూ ఆల్ నో దట్ ఎక్స్ మైనస్ 2 ఫస్ట్ వస్తుంది, అవునా, ఇది చిన్న నంబర్. అండ్ ఎక్స్ మైనస్ 1 కొంచెం పెద్దది ఎక్స్ మైనస్ 2 కన్నా. నెక్స్ట్ ఏం నెంబర్ ఉంది ఇది చూడండి, ఎక్స్ మైనస్ 2 అయిపోయింది, ఎక్స్ మైనస్ 1 అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 1 వస్తుంది, నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 2 వస్తుంది అండ్ లాస్ట్ ఎక్స్ ప్లస్ 3 వస్తుంది. ఓకే, ఇది డైరెక్ట్గా రాయడం అర్థం కాకపోతే ఇలా ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎక్స్ ఈక్వల్ టు 10 తీసుకున్నానంటే మీరు ఇంకేదైనా తీసుకోవచ్చు. తీసుకొని వీటిని అరేంజ్ చేసినా కానీ ఇక్కడ చూడండి ఎక్స్ 11 అంటే ఏంటి? 11 అంటే ఎక్స్ ప్లస్ 11 చేస్తేనే ఎక్స్ ప్లస్ 1 చేస్తే కదా 11 వచ్చింది. 12 అంటే ఏంటి? ఎక్స్ ప్లస్ 2. 9 అంటే ఏంటి? ఎక్స్ మైనస్ 1. 13 అంటే ఎక్స్ ప్లస్ 3. 8 అంటే ఎక్స్ మైనస్ 2. సో ఇవి ఆర్డర్లో అరేంజ్ చేయండి. ఆర్డర్లో అరేంజ్ చేస్తే ఏమొస్తుంది? 8, 9, 11, 12, 13. 8 అంటే ఏంటి? ఎక్స్ మైనస్ 2. సో ఇది ఫస్ట్ వస్తుంది. 9 అంటే ఇదేంటి? ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ ప్లస్ 1. సో ఎక్స్ మైనస్ 1 ఇది ఎక్స్ మైనస్ 1 నెక్స్ట్ వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ 11 కదా నెక్స్ట్. సో 11 అంటే ఏంటి? ఎక్స్ ప్లస్ 1. నెక్స్ట్ 12 అంటే ఏంటి? ఎక్స్ ప్లస్ 2. అర్థమవుతుందా? సో డైరెక్ట్గా చేయగలిగితే డైరెక్ట్గా చేయండి, లేదంటే మీకు ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలని ఇలా చెప్పాను, రైట్? సో ఇది ఒక ఆర్డర్లో రాసాం, అవునా? ఇది ఆర్డర్లో అసెండింగ్ ఆర్డర్లో ఉంది. స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ ఉంది. మీరు అసెండింగ్ అయినా రాయొచ్చు, డిసెండింగ్ అయినా రాయొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఒక ఆర్డర్లో ఉండాలి. ఇప్పుడు నాకు మీడియన్ కావాలి. మీడియన్ అంటే ఏంది? మిడిల్ టర్మే కదా. 1 2 3 4 5 టర్మ్స్ ఉన్నాయి. 5 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్లీ మిడిల్ టర్మ్ నేను చూస్ చేసుకోవచ్చు. ఏది? ఈ థర్డ్ టర్మ్ విల్ బి మై మిడిల్ టర్మ్. ఓకే, సో ఎక్స్ ప్లస్ 1 ఇస్ ద మీడియన్. ఓకే, కానీ క్వశ్చన్లో మీడియన్ ఆఫ్ డేటా ఎంత ఇచ్చారు? 12 అని ఇచ్చారు. అంటే ఎక్స్ ప్లస్ 1 షుడ్ బి ఈక్వల్ టు 12. సో ఎక్స్ ఎంత అవుతుంది? 12 minus 1. సో ఎక్స్ ఈస్ నథింగ్ బట్ 11. Okay, so option C is correct. And this question is given in TS March 2017. క్లియర్ ఇక్కడ వరకు అర్థమవుతుందా? ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, మీకు వీడియో లెంత్ ఎక్కువైనా పర్వాలేదని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. బికాస్ స్టాటిస్టిక్స్ చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఎక్కువ మిస్టేక్స్ ఇందులోనే చేస్తారు. ఓకే, ఎంత సింపుల్గా ఉంటుందో అంత అన్ని మిస్టేక్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో జాగ్రత్తగా కాన్సెప్ట్ అర్థం చేసుకొని మీరు ప్రాబ్లమ్స్ చేయాలి. So and one more important information is Unacademy is conducting India's largest free aptitude test called Unacademy Emerge. So it's a free aptitude test, so you can give this test. Classes 6 to 12 can attempt this test. The test date is on 20th June. Now why is this aptitude important? Wherever you go, whichever test you give, whether it may be a scholarship test or a test you're giving to for your job interviews, or a test which you're giving for your entrance examination, let it be anything, any type of test, aptitude questions you will definitely find in your question paper. Yes or no? So aptitude is so important. So in order to check your level of aptitude, this is the best opportunity for you. Okay, and it's a free test.
And not only it's a free test, you can win exciting prizes from this test if you top this test. Okay, I'll tell you what are the prizes. Classes 6 to 12 can give this test, so do share this information with all your friends, cousins, brothers, sisters, everyone who are studying in these classes, right? And let me tell you about the test. It's a 30 questions test. You'll have 30 questions, aptitude questions, 60 minutes test. No preparation is needed because these are simple aptitude questions. No preparation is needed. And the best part is you can win prizes and scholarships worth 5 crore. Okay, it's a free test, and upon that you can win scholarships and prizes. So what are you waiting for? So let me tell you what are the prizes. You can win MacBook. Okay, you can win prizes like MacBook, iPhone, iPad, and many more exciting prizes. And not only that, every student whoever participates in this test will receive a e-certificate from Unacademy, and also some of the students will receive goodies from Unacademy, amazing gifts from Unacademy, and also you can win scholarships. So what are you waiting for? Enroll for the test right now. So to enroll for the test, you will have to click on the link. I will give you this link in the description box. Okay, so link will be provided in the description box. Do click on the link and enroll for the test. So if you're doing it for the first time, it will ask you a code. So the code is GD10. Do enter this code GD10 and enroll for the test. And do share it with all the students around you. Okay, all your friends around you, classes 6 to 12. And there is one more surprise for you. So if if you enroll today, if you enroll today, you can win. You can be a lucky winner for today. Okay, and you can win exciting goodies from Unacademy, right? So enroll today. Every day 7 lucky winners will be chosen from each class. From class 6 to 12, 7 lucky winners will be chosen from each class. That means from class 6 1, class 7 1 lucky winner, and so on. So 7 winners every day will be chosen. All you need to do is just enroll for the test. Okay, enroll and give the test on 20th June. So as I told you, classes 6 to 12 can give this test. All you need to do is share with everyone. The link to enroll is given in the description box, and the code you are going to use is GD10. Okay, chalo. So let's move on to the next question. Question number 6. Your options are 32435265 x6 is the given data. If the mode of this data is 3, then find x. So your options are 4, 3, 2, 5. And this question is given in TS March 2017. సో మోడ్ అంటే ఏంటి? మోడ్ అంటే మోస్ట్ రిపీటింగ్ డేటా. మోడ్ అంటే ఏమని చెప్పాను? మోస్ట్ రిపీటింగ్ డేటా అని చెప్పాను కదా. డేటా ఏమి ఇచ్చాడు? 3, 2, 4, 3, 5, 2, x6. సో ఎక్కువగా రిపీట్ అయ్యే డేటా ఏందని ఇక్కడ చూడండి. సో 3 ఒకసారి వచ్చింది, 3 2 టైమ్స్ వచ్చింది. 3 ఎన్నిసార్లు రిపీట్ అయింది? 2 టైమ్స్ రిపీట్ అయింది. ఓకే, సో 3 మోడ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 2 ఎన్నిసార్లు వచ్చింది? 2 కూడా 2 టైమ్స్ వచ్చింది. చూడండి, 2 కూడా 2 టైమ్స్ వచ్చింది. 2 ఎన్నిసార్లు వచ్చింది? 2 టైమ్స్ వచ్చింది, రైట్? అండ్ నెక్స్ట్ 4, 5, 6. 4, 5, 6 1 టైం వచ్చింది. సో వీటికి ఛాన్స్ లేదు. కానీ ఇక్కడ మనకి మోడ్ ఆన్సర్ ఏమి ఇచ్చారు? మోడ్ ఇస్ 3 అని ఇచ్చారు. 3 2 టైమ్స్ వచ్చింది, 2 2 టైమ్స్ వచ్చింది. కానీ మోడ్ ఏంటంటే మోడ్ ఆఫ్ దిస్ గివెన్ డేటా ఇస్ 3. అంటే మోస్ట్ రిపీటింగ్ వాల్యూ ఏమైంది? మనకి మోడ్ అవ్వాలి కదా. మోస్ట్ రిపీటింగ్ వాల్యూ ఇస్ యర్ మోడ్. అంటే ఇక్కడ ఎక్కువసార్లు రిపీట్ అయ్యే వాల్యూ ఏంటంట? 3 అంట. ఓకే, ఈ డేటాలో ఎక్కువ రిపీట్ అయ్యే వాల్యూ ఏంటంట? 3. ఓకే, సో 3 2 టైమ్స్ వచ్చింది, 2 కూడా 2 టైమ్స్ వచ్చింది. కానీ 3 ఏమవ్వాలి? 3 ఎక్కువసార్లు రిపీట్ అవ్వాలి. అంటే ఈ x ఈక్వల్ టు 3 అయితేనే కదా 3 ఎక్కువసార్లు రిపీట్ అవుతుంది. అవునా? ఈ x ఈక్వల్ టు 3 అయితే 3 ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? అప్పుడు 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. అప్పుడు కదా 3 మోడ్ అవుతుంది. సో x ఈక్వల్ టు 3 విల్ బి యువర్ రైట్ ఆప్షన్. అర్థమైందా? ఓకే, సో కొంచెం లాజికల్గా ఆలోచించాలి. ఇక్కడ సాల్వ్ చేయడానికి ఏం లేదు. ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకొని కొంచెం లాజికల్గా మీరు ఆలోచించాలి. నెక్స్ట్ క్వశ్చన్, మీడియన్ ఆఫ్ 2 3 4 5 6 7 ఈజ్ వాట్? సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్ ఇది మీరే చేసేయచ్చు. ఆప్షన్ 2 5.5, 5 and 4.5. సో ద డేటా ఇస్ 2 3 4 5 6 7. ఎన్ని వాల్యూస్ ఉన్నాయి చూడండి? 1 2 3 4 5 6. ఈవెన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు ఏం చెప్పండి? మిడిల్ 2 వాల్యూస్ తీసుకుంటాం కదా. సో 4 + 5/2 అంటే 9/2. 9/2 అంటే 4.5. డైరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. సో ఇట్లాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఇట్ ఈస్ ఆస్డ్ ఇన్ ఏపీ
మార్చ్ 2017. నెక్స్ట్ క్వశ్చన్, టు ఎలెక్ట్ ఏ లీడర్. ఇది మళ్ళీ లాజికల్ గా మీరు అర్థం చేసుకొని ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్. ఒకసారి క్వశ్చన్ చదవండి. టు ఎలెక్ట్ ఏ లీడర్ ఫ్రమ్ యువర్ క్లాస్మేట్స్. ఓకే, 3 కంటెస్టెంట్స్ నిల్చున్నారు. ఓకే, సో ఇది 1 2 3 కంటెస్టెంట్స్ నిలబడ్డారు క్లాస్ లో. ఓకే, 2 లీడర్ పొజిషన్ కి పోటీ చేస్తున్నారు. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెజర్స్ ఆర్ యూ గోయింగ్ టు కన్సిడర్. సో మీ ఆప్షన్స్ ఏంటంటే మీన్ కన్సిడర్ చేస్తారా, మోడ్ కన్సిడర్ చేస్తారా, మీడియన్ కన్సిడర్ చేస్తారా, లేదా రేంజ్ కన్సిడర్ చేస్తారా. ఏం కన్సిడర్ చేస్తారు? ఎవరు క్లాస్ లీడర్ అనడానికి ఏం కన్సిడర్ చేస్తారు? ఎవరు లీడర్ అవుతారు నాన్న? ఎవరికి ఎక్కువ ఓట్స్ వస్తే వాళ్ళు లీడర్ అవుతారు కదా. అంటే ఎవరికి ఎక్కువ ఓట్స్ అంటే మోస్ట్ డేటా అంటే మోస్ట్ రిపీటెడ్ గా ఓట్స్ ఎవరికి వస్తే వాళ్ళు లీడర్ అవుతారు. మోస్ట్ రిపీటెడ్ అంటే ఏంటి? మోస్ట్ రిపీటెడ్ ఈజ్ నథింగ్ బట్ మోడ్. అవునా? ఇప్పటికీ మనం ఈ క్వశ్చన్స్ ఆల్రెడీ చాలా చేసాం కదా. సో మోస్ట్ రిపీటెడ్ అంటే మోడ్. అర్థమైందా? ఎవరికైతే ఎక్కువ ఓట్స్ వస్తాయి అంటే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో వాళ్ళ పేరు, లేదా ఎక్కువ సార్లు వాళ్ళ పేరు ఎవరి స్టూడెంట్స్ తీసుకోవడం కానీ జరిగితే వాళ్ళు కదా లీడర్ అవుతారు. సో మోస్ట్ రిపీటెడ్ వాల్యూ తీసుకుంటాం, విచ్ ఇస్ నథింగ్ బట్ మోడ్. అండ్ దిస్ క్వశ్చన్ ఇస్ గివెన్ ఇన్ AP March 2017. Next question. Mid values are used to find what? Again, nothing to solve, logical question. Mid values are used to find what? Mean, median, mode, range. మిడ్ వాల్యూస్ దేనికి ఫైండ్ అవుట్ దేనికి యూజ్ చేస్తాం? మీన్ కి యూజ్ చేస్తాం. అవునా? మీన్ క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చిన తర్వాత మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? క్లాస్ మార్క్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా. క్లాస్ మార్క్ అంటే ఏంటి? ఈ క్లాస్ ఇంటర్వెల్ మిడ్ వాల్యూయే కదా. క్లాస్ మార్క్ అంటే క్లాస్ ఇంటర్వెల్ మిడ్ వాల్యూ కదా. సో మిడ్ వాల్యూ దేనికి ఫైండ్ అవుట్ చేస్తున్నారు? మీన్ కి ఫైండ్ అవుట్ చేస్తున్నారు. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. అండ్ దిస్ క్వశ్చన్ ఇస్ గివెన్ ఇన్ AP RJC 2017. Next question. The mean of the first 5 prime numbers. Again, direct question. So answers are 4, 4.6, 5.6 and 5. చూడండి, ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2, 3, 5, 7, 11. ఫస్ట్ 5 అయిపోయినాయి కదా. వీటికి మీన్ కావాలి. మీన్ ఎలా వస్తుంది? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 2 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ 11 డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నంబర్ ఎంత? 5. సో అన్ని యాడ్ చేసి చూడండి. 2 ప్లస్ 3 ఇస్ 5, 2 plus 3 is 5, 5 plus 5 is 10, 10 plus 7 is 17, 17 plus 11, 17 plus 11 gives you 28. So 28 divided by 5. ఎలా వస్తుంది? 5 5 is 25 కదా. 5 5 is 25 పాయింట్ 28 లో 25 పోతే 28 లో 25 పోతే సబ్ట్రాక్ట్ చేసి ఎంత ఉంటుంది? 3. సో 3 తర్వాత ఒక 0 పెట్టుకొని 30. సో 5 6 is 30. So 5.6 is the right option. And this question is given in AP RJC. Okay, it is ఇది కూడా AP RJC 2017 question. The arithmetic mean of a plus 2a and a minus 2. So your options are a plus 2, a minus 2, 3a. Okay, so what is the correct option? And this question is given in AP RJC 2016. Arithmetic mean అంటే ఏంటి? Arithmetic mean is nothing but sum of observations divided by number of observations. Observations ఏంటి? a plus 2 ప్లస్ సమ్ అంటే ఇవన్నీ యాడ్ చేయాలి కదా. దీనికి ఏ యాడ్ చేయండి ప్లస్ ఇంకొక అబ్జర్వేషన్ ఉంది a minus 2 యాడ్ చేసి డివైడెడ్ బై ఎన్ని అబ్జర్వేషన్స్ నాన్న? 1 2 3 కదా. 3 దట్ ఈస్ ఈక్వల్స్ టు a ఏమవుతుంది? 3a. a ప్లస్ a ప్లస్ a 3a అవుతుంది. ప్లస్ 2 minus 2 క్యాన్సిల్. 3a డివైడెడ్ బై a అవుతుంది. 3 3 క్యాన్సిల్ అవుతుంది. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద మిడ్ వాల్యూ ఆఫ్ ద క్లాస్ 10 to 19 ఈజ్. మిడ్ వాల్యూ అంటే ఏంటి? క్లాస్ మార్క్. ఇందాక ఇంకో క్వశ్చన్ లో చెప్పాను కదా మీకు. మిడ్ వాల్యూ ఆఫ్ దిస్ క్లాస్ 24.5, 20.5, 23.5, 14.5. సింపుల్ క్వశ్చన్సే, కానీ దాన్ని కొంచెం ట్విస్ట్ చేసి దానికే కొంచెం కొత్తగా అంటే డిఫరెంట్ మోడల్లో అడుగుతున్నాడు. అర్థమైందా? సేమ్ క్వశ్చన్. ఇప్పుడు మీరు క్లాస్ మార్క్ అంటే కొంతమంది ఈజీగా గుర్తుపడతారు, కానీ మళ్ళీ మిడ్ వాల్యూ అంటే మళ్ళీ మిడ్ వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది? అది మీడియనా ఏంటి అని కన్ఫ్యూజన్ వస్తుంది. సో కొంచెం కన్ఫ్యూజింగ్ గా ట్రై చేస్తారు, కానీ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవన్నీ మీకు కాన్సెప్ట్ క్లియర్ గా ఉండాలి. అందుకే నేను కాన్సెప్ట్ ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు.
సో క్లాస్ ఇంటర్వెల్ 10 to 19 కదా, మిడ్ వాల్యూ ఎలా వస్తుంది క్లాస్ ఇంటర్వెల్ది 10 + 19/2 అవునా. సో ఎంత అవుతుంది 29/2, 19 + 10 is 29/2. సో డివైడ్ చేస్తే 2 1s are 2 1s are 2, 2 4s are 18. సో సారీ 2 4s are 8. సో 8 పోగా ఇంకెంత మిగులుతుంది 9 లోంచి 1 మిగులుతుంది. సో పాయింట్ 1 పక్కన 0 పెట్టుకుంటే 5, 14.5. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, సో దిస్ క్వశ్చన్ is given in AP RJC 2016. Next. So here is your DIY question. I want you all to do this question by yourself. The cumulative frequency is used in. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మీ ఆప్షన్స్ అర్థమెటిక్ మీన్, మీడియన్, range and more. Super easy question. So I want you all to mention your answer of this DIY in the comment section. And also ఈ సెషన్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. డూ లైక్ ద సెషన్ సో దాట్ ఐ కెన్ డూ మోర్ అండ్ మోర్ సెషన్స్ ఫర్ యూ. అండ్ మాక్ టెస్ట్ కూడా, పాలిసెట్ మాక్ టెస్ట్ ఎవ్రీడే 9 PM లైవ్ ఉంటుంది బ్లాగ్లో. సో దాని లింక్ కూడా నేను ఇక్కడ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవ్రీడే మాక్ టెస్ట్ కూడా అటెంప్ట్ చేయండి. ఎగ్జామ్ డెఫినెట్గా 80% ఛాన్స్ మీకు ఎగ్జామ్ ఉంటుంది, ఎందుకంటే స్కూల్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి. వీఆర్ కమింగ్ బ్యాక్ టు నార్మల్ నౌ. సో ఎగ్జామ్స్ ఉండే ఛాన్సే మ్యాక్సిమం ఉంది. సో ప్రిపేర్ అవ్వండి, రైట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. Bye bye, take care, have a great day ahead.